హలో నమస్తే స్వామి. హలో చెప్పండి స్వామి మాది జాతక రాశి అది పంపించాలి స్వామి వాట్సాప్లో. కాల్ చేయమన్నానా? లేదు స్వామి, అదే వాట్సాప్లో పంపించమని ఇచ్చింటే ఫ్రీ అని చెప్పి ఇచ్చాను అట్లా యూట్యూబ్లో ఉంటే. పంపించండి. ఎప్పుడు పంపించాలి స్వామి? ఎప్పుడైనా పంపించచ్చు. ఎప్పుడైనా పంపించాలి. మళ్ళీ రిప్లై ఎప్పుడు స్వామి? మీరు పెట్టండి సార్. పెట్టిన తర్వాత అక్కడ రాసుంది కదా చక్కగా డేటు టైము బర్త్ ప్లేస్ వాట్సాప్ చేయండి అని రాదు. అవి చేస్తే తర్వాత ఏదో ఒకటి జరుగుతుంది కదా. సరే సార్, అది పెట్టి డేట్ అవన్నీ కరెక్ట్ పెట్టి పెట్టాము సార్ వాట్సాప్లో. అవి పెట్టండి తర్వాత ఆలోచిస్తాం. సరే సార్. హలో నమస్తే సార్ గారు. వస్తుంటానండి వైజాగ్. నిన్న ఒకసారి పెట్టించుకున్నారుగా, మళ్ళీ పెట్టారండి. అంటే మీరు జాతకం అనేసి మళ్ళీ పెట్టాను. ఇప్పుడు మనకి మీరు అదే మన నాకు జరుగుతున్న ఈ రోజులు బట్టి ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి చెప్తారేమో. ఏం కావాలి, ఏ విషయం మీద కావాలి మీకు? ఇప్పుడు అంటే ఇప్పుడు మాకు జరుగుతుంది ఎలాగుంటుంది రోజు, ఏం చేస్తే కలిసి వస్తుంది. నవంబర్ తర్వాత కొంచెం మంచి రోజులు వస్తాయి. నవంబర్ దాకా మామూలుగా ఏ పని చేస్తే అది చేయటమే. ఎందుకంటే మీకు ఏది చిన్నది కాదు కదా. 63. అవునండి, అవునండి. 63లో పుట్టారంటే ఎన్నేళ్ళు ఇప్పుడు మీకు? 63లో పుట్టాను. మరి కావాలి. ఇప్పుడు జాబ్ ఏం చేయాలని ఆలోచించేది కాదు, ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి అనేది ఆలోచించాల్సిన వయసు. మామూలుగా ఫిల్టర్స్ రిపేర్స్ చేస్తున్నారు, వాటర్ ఫిల్టర్స్. చేసుకున్నది ఉండి ప్రశాంతంగా ఉండండి. నవంబర్ తర్వాత కొంచెం బాగుంటది. ఇంకా పాప బాబు ఉన్నారు, ఇద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇప్పుడు 4వ సంవత్సరానికి వచ్చారు. ఓకే. నా జాతకం ప్రకారంగా పిల్లల జాతకం కూడా చూస్తారంటే పంపిస్తాను. తర్వాత మీ జాతకం ప్రకారం పిల్లలది ఉండదు, పిల్లల జాతకమే మళ్ళీ పిల్లలది. మీకైతే నవంబర్ నుంచి మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు రాహు దశలో ఉన్నారు. అక్టోబర్ కల్లా అయిపోయింది ఇది. శుక్రుడిలో రాహు. ఓకే. 3 ఏళ్ళ నుంచి ఇబ్బందులు అయిపట్టినా కూడా అవన్నీ కూడా అయిపోద్ది. తర్వాత మీకు శుక్రుడిలో గురువు వస్తాడు. బాగుంటది. నవంబర్ తర్వాత బాగుంటది అంటారా? నవంబర్ తర్వాత బాగుంటది. నెక్స్ట్ ఉగాది తర్వాత ఇంకా బాగుంటది. ఎందుకంటే గోచారంలో కూడా గురుబలం వస్తుంది. సరే, తర్వాత ఇప్పుడు మీకు ఫీజు ఏం చెప్తారు కాదు, ఫీజు ఏం పంపిస్తాను. ఫీజు ఏం అక్కర్లేదు నాకు. రాపించుకుంటేనే ఫీజు తప్ప చెప్పించుకుంటే ఏం అవసరం కాదు గురువు గారు. మరి మీరు ఏదో ఒక పద్ధతి అంటే ధర్మంగా అంతా మేము కూడా ఇవ్వాలి కదా ఊరికి. ఏం పర్లా. మీ పిల్లలది ఏం చదువుతున్నారు వాళ్ళది పెట్టండి. మీరైతే అర్థమైందా ఇప్పుడు? మాకు అర్థమైంది. అంటే మీరు మామూలుగా మరి ఏదో ఆదాయం అంటూ మీకు అంటూ ఏదో ఇప్పుడు ఉండాలి కదా. అప్పుడు మామూలుగా నేను అమరావతి ఒకసారి వెళ్ళాను, మాచిరాజు కిరణ్ కుమార్ గారి దగ్గరికి. ఆయన 500 తీసుకుని ఏదో చెప్పారు. చెప్పింది అంటే ఆయన చేతి జాతకం చూసి చెప్పారు. వాళ్ళకున్న జ్ఞానం నాకు ఉండదు. వాళ్ళు జ్యోతిష్యులు, నేను జ్ఞానం యోగిని. అర్థమైందా? అందుకని డబ్బుతో పని ఉండదు. మీరు నా చేత చెప్పించుకొని మీరు ఆచరించుకుంటాలో పని ఉంటది నాకు. అదే మీరు మా 2 మంత్రాలు చెప్పారు, మంత్రము అవి చేసుకోండి. ఎందుకంటే నేను మూఢనమ్మకాల్లో ఉన్నాను. నేను చీపుర్లాడు పెట్టాలి, ఆయన చెప్పినట్టు మాజిరాజు చదువుతుంటారు కదా, ఆయన చీపుర్లాడు పెట్టాలి, లక్ష్మీదేవి వచ్చి చూస్తుంది. లక్ష్మీదేవికి ఇంకేం పని ఉండదు, అందరిళ్లలో చీపురు చుట్టమే నా పని. అట్లాంటి కదా, అట్లాంటివి ఉండవు నా దగ్గర. ఇప్పుడు మీకు ఈ దశ జరుగుతుంది, మీలో ఈ భావాలు ఉంటాయి. ఆ భావాలకి మనం ఎట్లాంటి భావాలు నేర్పరచుకుంటే వాటిలోంచి బయటపడతామని ఉంటది. మీకు చెప్పింది చక్కగా ఆచరించుకోండి. నవంబర్ తర్వాత మీకు బాగుంటది. మీ పిల్లలది ఇద్దరిది పెట్టండి, నేను చెప్తాను. పంపిస్తాను. తర్వాత గురుగారు చూడండి, ఏ ఊరండి? తెనాలి. తెనాలండి, విజయవాడ అవుతుంది తెనాలి. ఓకే ఓకే. గుంటూరు దగ్గర తెనాలి. అయితే అమౌంట్ ఏమో అక్కర్లా. ముందు మీ పిల్లలది చెప్పించుకోండి, బాగుంటది. అది మీరు చెప్తే ఆచరించుకుంటే నాకు అదే అమౌంట్ లెక్క. నాకు గురువు గారు మరి మీరు పద్ధతిగా మేము ఫీజు ఎంతో కొంత ఇవ్వాలి కదా. అసలు అవి రాపించుకుంటే ఇప్పుడు పూర్తి జాతకం రాయించుకున్నారనుకోండి, వాళ్ళు ఇస్తుంటారు నాకు. అప్పుడు నాకు ఒక 5 రోజులు పట్టుద్ది. జాతకం ఎవరిదన్నా రాయాలనుకో రాపించుకుంటారు. మా పిల్లలది మొత్తం ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏమేం చేసుకోవాలి, ఏం పదార్థాలు తినాలి, ఎప్పుడు ఎలా ఉంటుందో రాయమంటారు. అప్పుడు నేను 2000 తీసుకుంటా. అప్పుడు నాకు ఒక 5-6 రోజులు పట్టుద్ది పని.
అయితే సరే నేను ఒక పని చేస్తాను, మా పిల్లలది ఒక జాతకం ఒకసారి పంపిస్తాను. చూసుకోండి. ఈలోగా నేను ఆ జాతకం మొత్తం రాత్రి తర్వాత అది కూడా మీ దగ్గర డబ్బులు ఉంటే, డబ్బులు లేకపోతే అవి రాయించుకోవాకండి, నేను చెప్తా ఎప్పుడైనా. ఎందుకంటే ఇది జ్యోతిష్యం అనేది సర్వీస్ శాస్త్రమే తప్ప డబ్బుల కోసం కాదు. ఎవరు కూడా చెప్పండి అంత ఫ్రీగా. ఆ డబ్బులు కూడా అప్పుడు, ఎందుకంటే నాకు 5 రోజులు పట్టుద్ది జాతకం రాయాలంటే. దాని మీద కూర్చొని ఉండాలి, దాని మీద రాసి ఇవ్వాలిగా. ఇప్పుడు మీకు అనుకోండి, మీకు పెట్టడానికి 5 నిమిషాలు పడుతుంది, మాట్లాడినప్పుడు 10 నిమిషాలు 15 నిమిషాలు 5 నిమిషాలు చెప్తాను. నేనేమనుకుంటాను, మీరు ఆచరించి లాభం పొందాలనుకుంటా. కానీ మాకు పిల్లలు కూడా భవిష్యత్తు బాగోవాలి కదా గురుగారు. మీరు మంచి మనసుతో ఉన్నారు కాబట్టి బాగుంటది. మీకు అక్టోబర్ తర్వాత మంచిగా ఉంటది. ఇప్పుడు 3 years రాహుది అంత బాగోదు. రేపు మీకు శుక్రుల్లో గురువు రాగానే 2 మంచి గ్రహాల ప్రభావం నడుస్తుంది. మీకు బాగుంటదంటే అప్పుడు పిల్లలకు కూడా ఆటోమేటిక్ గా బాగుంటది ఎప్పుడైనా. అంటే పిల్లలకి ఇప్పుడు 4 సంవత్సరాలు జాబ్లు ఏమొస్తాయి అనేసి కొద్దిగా కనుక్కోవాలని పెట్టండి. డేటు, బర్త్, సాయంత్రం చేసి పెడతాను ఇంటికి వెళ్ళి. డేటు, టైము, పుట్టిన ఊరు, ఆ 3 పెట్టండి చక్కగా. నేను మళ్ళీ పెడతా. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. మీలాంటి మనుషులు చాలా తక్కువ. మీకు అవసరం అనుకుంటే అప్పుడు రాయించుకున్నారు. అదే అవసరమేనండి, అవసరం రాయిద్దామా. మనీ ఉంటేనే, లేదంటే దానికోసం ఖర్చు పెట్టాలి. ఇప్పుడు దాని బదులు మీరు ఇంకా చిన్న చిన్న నేను చెబుతున్నా కదా, ఈ దానం చేయండి. ఇప్పుడు మీరు ఉన్నది కొంచెం దానం చేసుకున్నారు అనుకోండి, శనగలు, మీకు ఫలం ఉంటది 200 రూపాయలు ఖర్చు పెట్టి. మీకు వచ్చిన ఫలం నేను చెప్పింది ఆచరించడం వల్ల నాకు ఫలం ఉంటది. అర్థమైందా? ధనం నాకు ఖర్జూరం దానం చేయమని చెప్పారు కదా. ఖర్జూరం తినండి, దానం చేయండి. అది ఏంటంటే అప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది. మనం పాజిటివ్ ఉంటే అంతా పాజిటివ్ ఉంటది అమ్మా. అంతే అండి, కరెక్టే. ఇసుగిచ్చే వాళ్ళు ఉంటారు, మన చుట్టుపక్కల అందరూ ఇసుగిచ్చే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఎంత ఉన్నా మన పనిలో మనం ఉండాలిగా, ఉంటే మనకి నడుస్తుంది. మీ సమస్య చేస్తున్నారు, చాలా చాలా ధన్యవాదాలు. ఓకే, ఉంటాను సార్. చాలా పెట్టండి, పిల్లలే పెట్టుకోండి, వాళ్ళకి భవిష్యత్తు ముఖ్యం కదా. కొంచెం చూసి ఆచరించుకున్నారనుకోండి, మంచి రోజులు, వాళ్ళు తొందరగా ఉద్యోగాలు పొందుతారు. అంతే కదా. జ్యోతిష్యం అనేది ఓన్లీ ముందు జాగ్రత్త కోసం చెప్పబడిన శాస్త్రం అన్నమాట. యజ్ఞాలు, యాగాలు దేవుడి కోసం చెప్పలా ఇది. మన కోసం మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే దానికోసం చెప్పారు. అందరూ ఏంటంటే వాటిని పక్కదారి పట్టించేశారు. అందుకని నేను ఇది చదువుతుంటాను మధ్య మార్గంలో నాకు వచ్చిన విద్య కాబట్టి. చాలా 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 ధన్యవాదాలు మీకు. ఓకే ఓకే ఓకే.